మన పిల్లలే రాజ్యరికం చేయాలి. అది అద్భుతం. టాలెంట్ మనం ఉపయోగించుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలి, అలా బ్రతకాలి, అలా బ్రతికించుకోవాలి, అలా జీవించాలి. అలాంటి జీవితాన్ని కలిగి బ్రతకాలంటే మనం ఏం చేయాలి? మాట ఇచ్చాడు దేవుడు, అంతే జరిగిపోద్దా? మాట ఇస్తే జరిగిపోద్దా అంటే కుదరదు. మాట ఇచ్చిన వాడు ఒక మాట చెప్తున్నాడు. రండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. భయభక్తులు కలిగి, చూసారా, భయము భక్తి లేకను నువ్వు పెరిగావా, శత్రువుతో దడబుట్టిస్తాడు నిన్ను. దేవుని యందు భయభక్తులు లేక పెరిగావా, శత్రువులతో నీకు దడబుట్టిస్తాడు. అదే భయము భక్తి కలిగి నువ్వు పెరిగావా, శత్రువులే నీ ముందు దడదడ వణుకుతారు. ఏమంటారండి? అవునా కదా? యాకోబు రాసిన పత్రికలో అంటాడు చూడండి ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామా. అయ్యా 6వ వచనం చదువుదామా. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, చూసారా, ఒకవేళ క్రైస్తుడైన నీవే అహంకారుడు అయితే, ఒకవేళ క్రైస్తుడైన నీవే అహంకారుడు అయితే, ఇప్పుడు ఎవరిని ఎదిరించాలి ఆయన? ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది మనకు. ఇద్దరు ఉన్నారు. ఒకరు లోకస్తుడు, దేవుని ఎరగిన వ్యక్తి.